హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు టుడే మై యానివర్సరీ అనమాట. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఈరోజు అయితే పెద్దగా ఏం ప్లాన్స్ ఏం లేవు. ఫస్ట్ అయితే ఇంట్లోనే ఉందాంలే అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే పిల్లల స్కూల్ ఉంది కదా అని చెప్పేసి. కానీ ఏ స్పెషల్ డే అయినా సరే కొంచెం అలా బయటకు వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు రెడీ అయ్యేసి ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బయటకు వెళ్దామని అనుకుంటున్నాం పిల్లల్ని తీసుకొని. అంతలోపు స్కూల్ వాళ్ళకి ఈరోజు హాఫ్ డేనే అనమాట. స్కూల్ నుంచి వచ్చేస్తారు. పిల్లల్ని తీసుకొని అలా లంచ్కి వెళ్దాం బయటకు అనుకుంటున్నాం. చూడాలి మరి. ఇప్పుడైతే రెడీ అయిపోదాం. కొంచెం లేట్ అయింది ఇప్పటికే. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయినా, స్నానం చేసేసి తొందరగా, ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ 12కే క్లోజ్ చేసేస్తారు అనమాట. మనలాగా ఎప్పుడు ఉండదు. తొందరగా వెళ్దామని చెప్పేసి నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. చాలా కంఫర్ట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. ఎప్పుడు శారీస్ ఏం కట్టుకుంటాం, రీసా డ్రెస్ వేసుకుందాం అని చెప్పి మంచి మెజెంటా కలర్లో తీసుకున్నాను అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే రెడీ అయిపోయినా. కాకపోతే ఏంటంటే హెయిర్ ఇంకా ఆరలేదు. ఎంత డ్రైయర్ పెట్టుకున్నా బయట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇంకా పూజ చేసేటప్పుడు లూజ్ హెయిర్తో చేయకూడదని చెప్పి చాలా మంది చెప్పారు. అందుకే ఊరికి అలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం. తర్వాత హెయిర్ లూజ్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకుందాంలే అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది అని చెప్పాను కదా. ఇంట్లో పూజ అయితే చేసేసుకొని టెంపుల్కి వెళ్దాం, కొంచెం ఫాస్ట్గా మళ్ళీ క్లోజ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడైతే నేను ఫాస్ట్గానే చేసేసాను పూజ అయితే మాత్రం. ఇప్పుడైతే మా వారికి హార్ట్ ఇచ్చేసి నేను కూడా హార్ట్ తీసుకొని ఫస్ట్ మా వారి ఆశీర్వాదం తీసుకుందాము. ఇవాళ మా ఆయన హ్యాపీగా ఉంటాడు అనమాట. ఆయన కాళ్ళు మొక్కుతానని చెప్పేసి నేను ఇయర్లో 2 times మాత్రమే ఆయన కాళ్ళు మొక్కుతాను. ఒకటి మా పెళ్లి రోజు, సెకండ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, ఆ రోజు అనమాట. ఆయన అయితే ఫుల్ ఖుషి ఉంటాడు ఈ రోజు. నేను రెడీ అయిన తర్వాత నా లుక్ అయితే చూపించలేదు కదా, నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది, బ్రైట్ గా ఉంది. డ్రెస్ అయితే కరెక్ట్ గా నా సైజ్ వచ్చింది. నేను అసలు స్టిచెస్ కూడా వేపించుకోకముందే. ఇప్పుడైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాం. ఈ రోజు బుధవారం వచ్చింది అనమాట. నార్మల్ గా మా వారికి వినాయకుడు అంటే చాలా ఇష్టం. వినాయకుడు గుడికి వెళ్దాంలే అనుకున్నాం ఫస్ట్. కాకపోతే ఏ గుళ్ళో అయినా ఇక్కడ ఫస్ట్ వినాయకుడు ఉంటాడు కదా, ఇంకా మరీ ప్రత్యేకంగా వెళ్లాల్సిన పని లేదు అనుకుని ముందు నరసింహస్వామి టెంపుల్ కి వెళ్దాము. చాలా ఓల్డ్ టెంపుల్, ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఉంది అనుకున్నా. కాకపోతే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అంట. చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పి చాలా మంది చెప్తుంటే ఈ టెంపుల్ కి వచ్చామన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఈ విగ్రహం అయితే 3 floorలు ఉంటుంది అనమాట. ఆంజనేయ స్వామి ఎంత బాగుందో. టెంపుల్ అయితే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇవాళ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. టెంపుల్ అన్నాను కదా అని చెప్పేసి ఏ 100 ఏళ్ళు 200 ఏళ్ళు కాదంట, ఒక 50 ఏళ్ళు అయిందని చెప్పారు. ఒకే టెంపుల్ లో ఎంతమంది బ్రాహ్మణులు చూడడం ఫస్ట్ టైం. నేనైతే ఒక 20-30 మంది ఉంటారు ఒక విగ్రహానికి. ఒక టెంపుల్లో ఇంతమంది అని చెప్పి నేనైతే కొంచెం షాక్ అయ్యాను. ఇక్కడ ప్రతి ఒక్క గుళ్ళో 2-3 రకాలైనా కానీ సరే ప్రసాదాలు పెడతారు. మన సైడ్ అంత పెద్దగా పెట్టించుకోరా. మేము లేట్ గా వెళ్ళడం వల్ల 2 రకాల ప్రసాదాలు మిస్ అయిపోయాం. ఓన్లీ పొంగల్తో సరిపెట్టుకొని దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది వాళ్ళు నాకు. ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. వారికి దోశ కావాలని చెప్తే ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెమే ఉంది దోశ పిండి కూడా, జస్ట్ ఒక 2 దోసెస్ వస్తాయి. మధ్యాహ్నం బయట వెళ్ళాలని చెప్పి ప్లాన్ ఉందే కదా. మేము పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని రెడీ చేసి మేము హోటల్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ పెట్టి వచ్చేసరికి 2-2:30 ఈజీగా అయిపోతుంది అనమాట. అంతసేపు ఆకలికి ఉండడం కష్టం కదా. అక్కడ చట్నీ ఉన్నాను కదా, అండ్ చేసాను చట్నీ. అది అట్లాగే ఉంది. దోశ వేసిస్తే దోశ రెడీ అయిపోయింది. దోశ ఇచ్చేసి ఆయనకి కొంచెం వర్క్ ఉంది అనమాట. అంటే మార్నింగ్ అంతా హడావిడిలో ఎక్కడ పని అక్కడే పెట్టేసాను. అదంతా క్లీన్ చేసేసుకొని బాగా రెడీ అయ్యేసి అప్పుడు బయటకు వెళ్దాం. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసి రెడీ కూడా అయిపోతున్నారు. నేను మాత్రం అలాగే ఉన్నాను. ఏయ్ కత్తి సూపర్. నేను వాచ్ చేసుకున్నాను. అది మా మమ్మది. ఇది మా మమ్మ వాచ్. ఓకే గైస్, మేమైతే రెడీ అయిపోయినాం. ఇంకా ఇప్పుడు వెళ్ళాలి. టైం అయిపోయింది, ఆకలి వేస్తుంది అని చెప్పి ఆల్రెడీ ఒక బిస్కెట్ ప్యాకెట్ అంతా తినేసేసారు. ఇంకా మేము పోయి ఆర్డర్ ఇచ్చి అది ఆర్డర్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తినాలో. బాబాయ్ నాకు కూడా నిజంగా ఆకలి వేస్తుంది. మార్నింగ్ ఏం తినలేదు కదా నేను. మా మమ్మీ ఇది వెళ్ళి
వెళ్ళి తిందాంలే అని ప్లాన్ ఉండే, కాకపోతే మళ్ళీ కాపర్ కిచెన్కి చాలా ఇయర్స్ అయిపోయింది వెళ్ళి అని చెప్పేసి, అది మా ఫేవరెట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. మేము పెళ్ళైనప్పటి నుంచి ఎక్కువగా ఈ కాపర్ కిచెన్కే వెళ్తాం అనమాట. ఈ హోటల్లో నాకు బాగా నచ్చుతుంది, ఫుడ్ చాలా బాగా చేస్తారు. సూప్ అయితే నిజంగా చాలా బాగుంది. పోగానే 2 సూప్స్ ఆర్డర్ పెట్టుకున్నాం, ఒక మటన్, ఒకటి నాటుకోడి అనమాట. రెండు బాగున్నాయి. తిన్న తర్వాత మాల్కి వెళ్దాంలే, కొంచెం సూట్ కేసులు తీసుకునే వర్క్ ఉందన్నమాట. అవి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం తీసుకోవాలి అని చెప్పేసి, అందుకని చెప్పి తర్వాత ఎక్కడే కదా దగ్గరే మళ్ళీ వెళ్దాం తిన్నాక అని చెప్పేసి, మా పిల్లలకి ఫ్రైడ్ చికెన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అవి ఉన్నదనుకోండి ఇంకేవి పట్టించుకోరు అనమాట. చికెన్ లాలీపాప్ ఎక్కువగా అడుగుతారు. మేమైతే ఒక ఫ్రైడ్ రైస్, ఒక బిర్యానీ, కొన్ని లాలీపాప్స్, కొంచెం గ్రిల్ చికెన్ అవి ఇవి తీసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మేము డైట్లో ఉన్నాం అనమాట చాలా రోజుల నుంచి. ఇప్పుడు అంత సడన్గా ఫుడ్ కూడా ఎక్కువ తినలేకపోయాం మేమైతే. ఇంకేదో మ్యారేజ్ డే కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి, పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళాలని చెప్పేసి వచ్చాం. కానీ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏం లేకుండా, ఎందుకంటే ఫుడ్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ పోయింది నాకైతే. ఇంట్లో అప్పుడప్పుడు సండే రోజు చికెన్ చేసుకొని తింటా, కానీ బయటకు వచ్చి చాలా రోజులే అయిపోయింది మేము. నాకు ఫుడ్ మీద పెద్దగా ఉండదు ఎందుకో మరి, బ్రతకడానికి తినాలి కదా, అదే పనిగా తినడం కోసమే బ్రతకూడదు అనేది నా ఫీలింగ్ అంతే. ఫైనల్ గా మా పిల్ల అయితే ఒక చాక్లెట్ బ్రౌనీ, అలాగే నేనైతే ఒక ఐస్ క్రీమ్, ఇంకొక పాప కూడా అంతే తీసుకుంది. కాకపోతే వాళ్ళు తినలేదు, లాస్ట్ లో వేస్ట్ చేసేసుకున్నాం అందరము. ఎందుకంటే మేము డైట్ లో ఉన్నాం కదా, మేమైతే ఐస్ క్రీమ్ కొంచెం తినేసి పక్కన పెట్టేసాం. ఇంకా మా ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకుని MGB మాల్ కి వచ్చేసాము. ఇక్కడ అయితే అదే చెప్పాను కదా, సూట్ కేసులు తీసుకోవాలి, కొంచెం షాపింగ్ కూడా చేసుకుందాం. మ్యాక్స్ ఉంటుంది కదా, నాకు మ్యాక్స్ లో తప్ప ఎక్కడ షాపింగ్ చేసినట్టే అనిపిది అనమాట. మ్యాక్స్ లో తీసుకుంటాను, లేకపోతే ఇంకా మింత్రాలో ఆర్డర్ పెట్టేసుకుంటాను అనమాట. సూట్ కేసులు తీసుకుందాము. లాస్ట్ టైం కూడా వస్తే స్టాక్ లేదని చెప్పారు అనమాట. మళ్ళీ ఈసారి వస్తే సేమ్ అదే జరిగింది మాకు. మేము అంతా చేసేసుకుని బిల్లు కూడా కట్టిన తర్వాత లోపలికి వెళ్ళి స్టాక్ లేదు మేడం, మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేశారు అనమాట. స్టాక్ వచ్చిన తర్వాత మేమైతే మెయిన్ డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే వెళ్ళిందే దానికోసం కదా అంత దూరం అని చెప్పేసి. అంటే ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అంటే మా బడ్జెట్ లో రావాలి కదా, మా బడ్జెట్ లో వచ్చేవే స్టాక్ లేవన్నమాట. సో ఇంకా మేము అక్కడ నుంచి, పిల్లలు అయితే తలకాయ నొప్పి వచ్చింది వీళ్ళతో, ఈ షూట్ కేసుల్ని వదలలేదు. వాళ్ళైతే పెద్ద కంగారు పడిపోతున్నారు, ఎక్కడ కింద పడిపోతాయో అని చెప్పేసి. ఇంకా మ్యాక్స్ కి వచ్చాము, ఇంకా అక్కడే మాల్ అంతా తిరిగి ఇందులో నువ్వు పెళ్లి రోజు కదా, మా వారి చేత ఏదో ఒకటి కొనిపించుకుందాం అని చెప్పేసి, పెళ్లి రోజు కాకపోయినా ఏదో ఒకటి కొనిస్తారులేండి. ఈ నెక్లెస్, నాకు ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ కొనిచ్చారనమాట. అదంటే గిఫ్ట్ గా ఇచ్చారు. నాకు ఎప్పుడు సర్ప్రైజెస్ చేయడం అనమాట, నన్ను అడిగే తీసుకుంటాడు. నాకు నచ్చినవే సర్ప్రైజ్ చేస్తే అవి నచ్చుతాయో నచ్చవో, లేకపోతే అవి సెట్ అవుతాయా లేదా అని చెప్పేసి, ఏదైనా నాకు నచ్చింది అడిగి మరీ తెలుసుకొని ఇస్తారనమాట. అది నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ లో టీ షర్ట్లు తీసుకుందాం, డైలీ వేర్ కే అనుకున్నాను. ఇవన్నీ కొంచెం కాటన్ మిక్స్ అయ్యి అట్లా ఇట్లా ఉన్నాయన్నమాట. షాప్ లో కలెక్షన్ అయితే అదిరిపోయింది, ఎందుకంటే మాల్ కదా, ఎప్పుడు ఎవరొకరు వస్తూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది అనమాట. షర్ట్లు చూశాను, లేని షర్ట్లు అబ్బా అదిరిపోయాయి. నాకైతే అసలు పిచ్చి లేచిపోయింది, ఏది తీసుకోవాలో అసలు అర్థమే కాలేదు. ఫైనల్ గా ఒకటి తీసుకున్నాను, కాకపోతే ఇప్పుడు చూపించలేను, ఎప్పుడో వేసుకున్నప్పుడు చూపిస్తాను నేను. మా పిల్లలకి అచ్చం నా బుద్ధులే వచ్చాయి. షాపింగ్ అంటే చాలా ఫుల్ పుష్ ఉంటారు అనమాట. ఫోన్ ఇస్తే చాలు ఆ షాప్ లో ఏదో ఒక మూల కూర్చొని ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి బట్టలకు వచ్చామనుకోండి, అప్పుడు మాత్రం హ్యాపీగా తిరుగుతారు. అయితే ఈ బ్రౌన్ డ్రెస్ నాకు చాలా చాలా బాగా నచ్చింది, కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, అందులోనూ స్లీవ్లెస్ కదా అని చెప్పేసి దాని మీద జాకెట్ తీసుకోవాలి, అంత ఎందుకులే అని చెప్పేసి ఇంక వచ్చేసాను అనమాట. ఇంకా తిరిగి బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఒక ప్లేస్ లో కూర్చున్నాము. ఏమైనా మాల్కి వస్తే కాళ్ళ నొప్పులు తప్ప ఏమీ ఉపయోగం ఉండదని నాకు అర్థం అయిపోయింది. కాకపోతే తప్పదు, అప్పుడప్పుడు వెళ్ళాలి. మరి మా పిల్లలకేమో బబుల్ టీ కావాలంట, నాకైతే దాహమే తీరలేదు. అన్ని నీళ్ళు తాగినా సరే ఒక కూల్ డ్రింక్ పడితే గానీ, ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాను కదా, కంపల్సరీ నాకు కూల్ డ్రింక్ ఉండాలి. కూల్ డ్రింక్ తీసుకున్నాను. మా పిల్లలు బబుల్ టీ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు మాల్కి వచ్చినా సరే నాకు బబుల్ టీ కావాలని చెప్పి ఏడుస్తున్నారు. మొత్తానికి బబుల్ టీ తాగేసి నేనైతే కూల్ డ్రింక్ తాగి ఇంటికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. కానీ మధ్యలో ఇక్కడ వేళచేరి బ్రిడ్జ్ కింద మంచిగా పార్క్ ఉందన్నమాట, కొత్తగా కట్టారు కదా, ఆ పార్క్ వెళ్దాం మమ్మీ అని చెప్పి ఇంకా వీళ్ళు ఏడుస్తుంటే సరే అని చెప్పి ఇంక ఇక్కడ ఆగిపోయాం కాసేపు. మనకి చెన్నైలో పార్కులకి అసలు కొదవే ఉండదు, ఏ వీధికి వెళ్ళినా సరే కంపల్సరీ ఒక పార్క్ ఉంటుంది. మేముండే ఏరియాలోనే మాకు చుట్టుపక్కల 4 పార్కులు ఉన్నాయన్నమాట. అందుకే పిల్లలతో ఇక్కడ టెన్షనే ఉండదు, ఎక్కడికైనా వెళ్ళి బాగా పిల్లల చేత టైం పాస్ చేయించవచ్చు అన్నమాట. మేము ఎన్నిసార్లు వచ్చినా సరే ఎప్పుడు అడగలేదన్నమాట, పార్క్ వెళ్దాము బాగుంటది అని చెప్పేసి. కాకపోతే ఈ రోజు ఎందుకో డిఫరెంట్ గా ప్రతిసారి అడుగుతున్నారు, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఎందుకు వీళ్ళు ఇంతలా అడుగుతున్నారో, ఎప్పుడు అడగరు కదా అని చెప్పేసి. కాకపోతే ఇవాళ ట్యూషన్ ఉంది, నేను ట్యూషన్కి ఎక్కడ పంపిస్తామో ఆ స్కిప్ చేసేయచ్చు ఇక్కడికి వెళ్తే అని చెప్పేసి ఇలా ప్లాన్ వేసారు ఇద్దరు అక్క చెల్లెలు. తెలివి చూడండి ఎంత తెలివి ఉందో. నాకు తిన్నది అరిగించడానికి ఇక్కడికి తీసుకొచ్చారేమో అని ఒకసారి డౌట్ వచ్చింది. గాయస్ ఇంటికైతే వచ్చేసాం, బాగా టైర్డ్ అయిపోయాము మేమైతే. ఎందుకు అట్లా మార్నింగ్ లేసాము. ఓకే, ఈసారి యానివర్సరీ అయితే నో ఫ్లవర్స్, నో
సర్ప్రైజెస్ అట్లా ఏం లేదనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. ఆయన అన్ని నాకు నచ్చిన గిఫ్ట్లే ఇస్తారు కాబట్టి సర్ప్రైజెస్ ఏమీ ఉండవు మా బర్త్డే గానీ యానివర్సరీకి గానీ. చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తూ ఉండండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్.